ప్రైవేట్ కంపెనీల్లో ఉన్న జాబ్ సెక్యూరిటీ, పరిశ్రమల్లో ఉన్న జాబ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు ఉండదు? అక్కడ కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం పోరాటం వలన, దానివల్ల సాధించినటువంటి కార్మిక హక్కుల వలన సాధ్యమైంది. ఒక కంపెనీలో ఉద్యోగం తీసేసేయాలంటే ముందు నోటీస్ ఇవ్వాలి, 2 నెలల పాటు పీరియడ్ జీతం ఇవ్వాలి, దాంతోపాటుగా నీ పీఎఫ్, నీ గ్రాట్యుటీ, నీ వ్యవహారం అంతా తేల్చాలి. ఎట్టబడితే అట్ట ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడానికి వీల్లేదు. తీసేసేందుకు ఒక లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ అదేం దరిద్రమో పాపం సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ చదువుతారు వాళ్ళు, హయ్యెస్ట్ కష్టపడతారు, మెదడంతా దాని మీదనే పెట్టి కాన్సన్ట్రేట్ చేయాలి. చూసే వాళ్ళకి మాత్రం వాళ్ళంటే గొప్పగా అందంగా కనబడుతుంది వాళ్ళ జీవితాలు. కానీ వాళ్ళ ఉద్యోగాలు ఉన్నట్టుండి వాళ్ళకి వెళ్ళిన తర్వాత పింక్ స్లిప్ ఇచ్చి నెక్స్ట్ నెలలో తీసేస్తానంటారు. అకస్మాత్తుగా వాళ్ళకి వచ్చేదాన్ని 1.5 జీతం తప్పించి మరి ఏముండదు. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే ఇవాళ చేసేటటువంటి ఉద్యోగం రేపు ఉంటుందో లేదో తెలియదు, రేపటి ఉద్యోగం మళ్ళీ ఎల్లుండి ఉంటుందో లేదో తెలియదు. ఏడాది మొత్తం మీదన కొన్ని రోజుల పాటు విరామానికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి. ఈలోపు తీసుకున్నటువంటి అప్పుల ఈఎంఐలు వేటాడుతూ ఉంటాయి. వాళ్ళకి మాత్రం పరిష్కారం సూచించేవాళ్ళు లేరు, చూపించేటటువంటి వాళ్ళు లేరు, వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు లేదు. కానీ మిగతా సమాజం మాత్రం వాళ్ళు అద్భుతంగా బ్రతుకుతున్నారని ఫీల్ అవుతూ ఉంటుంది. పడి ఆడవడానికి పనికి వచ్చేటటువంటి ఉద్యోగాలు అవుతున్నాయి తప్పించి జాబ్ సెక్యూరిటీ అన్నటువంటిదే కష్టమైపోతుంది పాపం వాళ్ళకి.